ఆంధ్ర జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహానీయుడంటూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలానే పొట్టి శ్రీరాములు స్మారక పార్కును కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాలలు నిర్మిస్తామని, ఈ ఉగాది నుంచి P4 విధానం ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఈ విధానమని, ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని పైకి తేవాలన్నారు. ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు వీటిని నిర్వహిస్తాం అని చంద్రబాబు అన్నారు. పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం.